గైస్, వెల్కమ్ టు ప్రణీత్ ఛానల్. జున్ను తయారీ కోసం ఈరోజైతే చెప్పబోతున్నాను. ఏంటంటే అందరూ నకిలీగా పౌడర్లు వేసుకుని చేస్తారు కదా, కాకపోతే ఒరిజినల్గా తయారు చేయడం అంటే ఇదే అనమాట. ఫస్ట్ అయితే గైస్ ½ kg బెల్లం అయితే తీసుకున్నాము. 1 లీటర్ మిల్క్ అనమాట, గేదె పాలు, ఒరిజినల్ గేదె పాలు అనమాట. ఇదైతే ఒరిజినల్ బెల్లం. చూడండి గైస్ ఎంత ఎల్లోయిష్గా ఉందో, ఇలాంటివే ఒరిజినల్ బెల్లం అనమాట. ఇదైతే జున్ను ½ లీటర్ జున్ను పాలు అనమాట. ఇదైతే ఒరిజినల్ అనమాట. ఇంకా ఒక 2 teaspoons ఆఫ్ మిరియాల పౌడర్. ఇది వేసుకోకపోతే అసలు జున్ను తయారవ్వదు. ఇంకా మేకింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకుంటే ఆల్రెడీ ఒక ½ లీటర్ మిల్క్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశారనమాట. ఇంకా జున్ను ఇంకా చూపించా, ఇదిగోండి గైస్. ఇక జున్ను మిల్క్ అయితే ఒక ½ లీటరా, ½ లీటర్ కదా, ½ లీటర్ గైస్. ఇవి ఒక్కొక్కటి ½ లీటర్ అనమాట, ఒక్కొక్క బాటిల్. అలాగే 2 బాటిల్స్ ½ లీటర్. ఒరిజినల్ అనమాట. మా నాన్నమ్మ అయితే తయారు చేస్తుంది. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మా నాన్నమ్మ అయితే దీంట్లోకి అయితే వేస్తుంది పౌడర్. చూడొచ్చు గాయస్ మీరు. ఇదిగోండి ఇది. ఇంకా ½ లీటర్ మిల్క్ అయితే వేస్తాం కదా, ఇంకా ½ లీటర్ దీంట్లో అయితే వేసేసుకుందాం. గాయస్ జున్ను మిల్క్ అయితే వేసేస్తున్నాం. నేను వేస్తాను టీవీ. ఒక బాటిల్ అయితే మా నాన్నమ్మ అయితే వేస్తుంది, ఇంకో బాటిల్ నేను వేస్తున్నా. రావట్లేదండి, లోపల గడ్డగట్ట వేసినట్టు. ఓ గాయస్ చూడండి గాయస్, ఐస్ వస్తుంది లోపల నుండి. లోపల గడ్డగట్టేసింది. ఇదిగోండి గాయస్, మనం జున్ను పాలు అయితే అన్ని కలిపేసుకున్నాం అనమాట. ఇక స్పూన్తో కలపాలి. లేట్ గాయస్ మిక్సింగ్ చేస్తున్నాం. ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది గాయస్. మీరు కూడా పార్ట్ 2 కూడా చూడొచ్చు అనమాట. ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్ మిల్క్ అనమాట. ఇంకా ఒక ½ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి, చిక్కగా ఉండాలి. పార్ట్ 2 గురించి